హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మళ్ళీ మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాము. అది ఏంటో కాదండి, ఆంధ్ర లాల్ చికెన్ ఫ్రై. ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను 1 కప్ ఆఫ్ ఆయిల్ని 1.5 kg చికెన్ కోసం తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే చికెన్ని వేసుకోండి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చికెన్ని కొంచెం రెడ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారుగా, ఇలా వాటర్ అంతా డ్రైన్ అయ్యాక అందులో సరిపోయేంత సాల్ట్ని వేసుకోండి. అలా సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. చూసారుగా, వాటర్ అంతా వెళ్ళిపోయింది. అలా వాటర్ వెళ్ళాక తగినంత పసుపు వేసుకొని మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సరిపోయేంత కారం పొడిని వేసుకోండి. వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా వేసుకొని ఈ మొత్తాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యాక అందులోనే 1 కప్ అంతా కరివేపాకు వేసుకొని, ఇక్కడ నేను కరివేపాకు చాలా ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే కరివేపాకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీకు కావాల్సినంత ధనియాల పొడి వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక మీరు ఇంట్లో నూరుకున్న గరం మసాలా ఆర్ పౌడర్ గరం మసాలా మీకు ఎంత కావాలో అంత ఈ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకొని కొంతసేపు తర్వాత అందులోనే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఇక్కడ నేను 5 to 8 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు మీ స్పైసీ తగినట్టు వేసుకోండి. ఆ తర్వాత చాప్డ్ కొరియాండర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా కొత్తిమీర వేసుకున్నాక ఈ చికెన్ని హై టు లో, లో టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా మనము గెంటిని తిప్పాలి. ఇలా చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేయండి. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.